నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ డాక్షు బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, సరికొత్త చిట్కాలతో మీ ముందుకైతే వచ్చానండి. చూడండి, ఫస్ట్ టిప్ సేఫ్టీ పిన్ అండి. ఇది మనం శారీస్కి స్టెప్స్కి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. శారీస్కి ఈ విధంగా మనం పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి లోపలికి దిగబడిపోయి చీర పాడైపోవటం, హోల్స్ పడిపోవటం జరుగుతూ ఉంటుంది కదా. అలా పడుకోకుండా మనం నెయిల్ పాలిష్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఇక్కడ చివర ఇలా పెట్టామంటే జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా ఉంచామంటే చాలండి, అదంతా ఎండిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మనం శారీస్కి స్టెప్స్కి ఎక్కడైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకోవచ్చు. సో నేను పింక్ కలర్ శారీ తీసుకున్నాను కాబట్టి ఈ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నానండి. సో మీరు ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ కలర్ నెయిల్ పాలిష్ మీ దగ్గర లేనట్లయితే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూశారు కదా, ఇలా పెట్టిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. ఇక్కడ హోల్స్ అనేది అసలు పడలేదు, అదేవిధంగా దిగబడిపోదు అనమాట, లోపలికి వెళ్ళిపోదు. టిప్ నెంబర్ 2, ఇక్కడ చూశారు కదా, మనం కూల్ డ్రింక్ బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు ఆ క్యాప్స్ అసలు పడేయకండి, అలా పక్కన పెట్టేసుకోండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో మనం మిక్సీ పడుతున్నప్పుడు మిక్సీ అడుగున ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా, అవి గట్టిగా అంటుకుపోతాయండి. అస్సలు అటు ఇటు జరిపినా జరగదనమాట. అప్పుడు మనం ఇలా 4 వైపులా 4 క్యాప్స్ పెట్టామనుకోండి, మనం మిక్సీ ఎటు కావాలంటే అటు జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తాను, మిక్సీ పెట్టేసి చూడండి. సో గోడ వైపు కావాలంటే గోడ వైపు, ఎటు కావాలి అంటే అటు ఈజీగా జరుగుతుంది అనమాట. ఇవి కరెక్ట్గా మిక్సీకి సెట్ అవుతాయండి. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 3, ఇక్కడ చూశారు కదా, నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఇవైతే స్టోన్స్ అనమాట వచ్చింది. ఈ స్టోన్స్ ఇయర్ రింగ్స్కి ఒక్కొక్కసారి ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా స్టోన్స్ కూడా షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోకుండా ఉండాలి అంటే మనం ఇయర్ రింగ్స్ తీసుకొచ్చుకున్నప్పుడు కానీ, లేకుంటే ఇంకా వాడుతూ ఉన్నప్పుడు కానీ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకొని ఈ విధంగా స్టోన్స్ పై కానీ ఇలా అంటే మొత్తం కూడా మీరు వేసేసేయండి. నేను బ్యాక్ సైడ్ కూడా వేసేసానండి, ఎందుకంటే మనం పెట్టుకున్నప్పుడు చెమటకి మంట పుట్టకోకుండా, అదేవిధంగా స్టోన్స్ షైనింగ్ ఉండటం కోసం, కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం ఇలా వేసుకున్నాను. టిప్ నెంబర్ 4, ఇక్కడ చూశారు కదా, వాటర్ బాటిల్ తీసుకున్నానండి, స్టీల్ది. ఇది అప్పుడప్పుడు మనకి చెయ్యి నుంచి జారిపోతూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్లో పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి గ్రిప్ అనేది లేక జారుతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ విధంగా ప్లాస్టిక్ రబ్బర్స్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పట్టుకొని తాగటానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూశారు కదా. టిప్ నెంబర్ 5, ఇక్కడ చూశారు కదండి, మన దగ్గర ఏదైనా సరే పనిచేయని ఛార్జర్స్ ఉన్నట్లయితే దానికి ఉన్న వైర్ తీసేసి ఈ విధంగా ఆ ఛార్జర్ని మాత్రమే పెట్టేసుకోండి. ఇక్కడ 2 పిన్స్ లాగా ఉన్నాయి కదా, ఆ మిడిల్లో ఫోన్ పెట్టేసేయండి. మనం ఏదైనా కుకింగ్ చేస్తున్నప్పుడు, లేకుంటే వీడియో కాల్ మాట్లాడాలనుకున్నప్పుడు, లేకుంటే సెల్ ఫోన్లో ఏదైనా చూడాలనుకున్నా, పిల్లలైనా సరే ఏదైనా ఆన్లైన్ హోంవర్క్ లేకుంటే ఆన్లైన్ ఏదైనా చూడాలనుకున్నా కూడా మరీ దగ్గరికి చేతిలో పట్టుకొని చూడనివ్వకోకుండా ఈ విధంగా టేబుల్ పై పెట్టేసి సెల్ ఫోన్ పెట్టేశారంటే వాళ్ళు చూస్తారనమాట. ఎందుకంటే పిల్లలకి రేడియేషన్ అనేది ఎక్కువగా ఏర్పడి కళ్ళకి ఎఫెక్ట్ ఏర్పడుతుంది అనమాట. సో ఇలా దూరంగా పెట్టుకొని చూడటం వల్ల చాలా వరకు ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. టిప్ నెంబర్ 6, ఇక్కడ చూశారు కదండి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్ వాటర్ తాగిన తర్వాత వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటారు కదా, అలా అస్సలు పడేయకండి. ఒక్క వాటర్ బాటిల్తో ఎన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను. ఇక్కడ చూశారు కదండి, ఒక్క వాటర్ బాటిల్కి నైఫ్ని వేడి చేసి ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టుకున్నాను. ఇందులో అయితే మన ఇంట్లోకి చాలా వరకు ఫోర్క్స్, స్పూన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేస్తున్నానండి. ఇందులో ఎన్ని హోల్స్లలో పడితే అన్ని పెట్టేస్తున్నాను. నేనైతే స్పూన్లు పెట్టిన తర్వాత కూడా ఇంకా హోల్స్ మిగులు ఉన్నాయన్నమాట. సో ఈ బాటిల్ని అయితే మనం డైనింగ్ టేబుల్ పై కానీ, లేకుంటే కౌంటర్ టాప్ పై కానీ పెట్టేసి మనం చుట్టూ కూడా ఈ విధంగా తిప్పేసుకుంటూ ఏ స్పూన్ కావాలంటే ఆ స్పూన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. స్పూన్లు పెట్టుకోవడానికి స్టాండ్ లేదా అనే ఫీలింగ్ కూడా ఉండదు.
నెంబర్ 7 ఇదే బాటిల్ని నేను తీసుకున్నానండి. దీంట్లో ఉన్న స్పూన్లన్నీ తీసి పక్కన పెట్టేశాను. సో ఇక్కడ చూశారు కదా, ఈ బాటిల్కి పైన ఉన్న పార్ట్ నెక్ వరకు తీసేసాను. తర్వాత మిడిల్లో కొంచెం తీసేసి ఇంకా లాస్ట్ పార్ట్ ఉంచేసానండి. సో ఇప్పుడు ఈ బాటిల్కి చివరన నేను హోల్స్ పెట్టుకుంటున్నాను అక్కడక్కడ. సో ఈ విధంగా పెట్టుకొని, మన ఇంట్లో అయితే వెల్లుల్లిపాయలు ఉంటూ ఉంటాయి కదా, అవి ఈ బాటిల్లో ఎన్ని పడితే అన్ని పెట్టేసుకొని, ఈ పైన అంతా కట్ చేసాం కదా, ఆ పార్ట్ని దీనికి పెట్టేసామంటే చక్కగా మూతలాగా ఉంటుంది. లోపల వెల్లుల్లిపాయలకి హోల్స్ నుంచి గాలి ఏర్పడి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, అస్సలు పాడైపోవు. సో ఇది చిన్న బాటిల్ కాబట్టి కొన్నే పట్టాయండి. అదే పెద్ద బాటిల్ అయితే మరిన్ని పడతాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 8 ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు ఇదే బాటిల్తో మీకు చూపిస్తున్నాను. ఇందులో ఉన్న వెల్లుల్లిపాయలు తీసేసానండి. సో ఈ పైన కట్ చేసాం కదా, దానికి క్యాప్ తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి. సో మన ఇంట్లో అయితే చిన్న చిన్న సీసాలు, చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి. వాటిల్లో ఏదైనా ఐటెం నింపుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుందండి, కింద పోతూ ఉంటాయి కాబట్టి. అప్పుడు ఈ విధంగా పెట్టేసుకుంటే ఒక చిన్న గరాటా లాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు ఈ సీసాలో నేనైతే ఒక ఐటెం వేస్తున్నాను. సో చిన్న చిన్నవి అన్నమాట, ఇవి జొన్నలు కదా, చాలా చక్కగా డైరెక్ట్గా ఈ సీసాలో పడేటట్టుగా వేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 9 ఇక్కడ చూశారు కదా, ఈ బాటిల్ని రివర్స్లో పెట్టేసుకుంటున్నాను. పైన క్యాప్ కూడా తీసేసానండి. ఇంట్లో స్క్రబ్బర్స్ యూస్ చేస్తూ ఉంటాం. గిన్నెలు వాష్ చేసిన తర్వాత ఆ స్క్రబ్బర్ ఎంత కడిగినా కూడా డ్రాప్స్ అనేది కారుతూ ఉంటాయి కాబట్టి, సో ఈ విధంగా మనం ఈ వాటర్ బాటిల్ పెట్టడం వల్ల ఈ వాటర్ డ్రాప్స్ కింద ఉన్న దానిలోకి పడిపోతాయి అన్నమాట. టిప్ నెంబర్ 10 ఇక్కడ చూశారు కదండి, డాబర్ రెడ్ పేస్ట్కి వచ్చిన బాక్స్ అండి. ఇదైతే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. లోపల ర్యాక్స్ లాగా కూడా ఇచ్చాడనమాట. ఏవైనా మనం పెట్టుకోవాలి అనుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇందులో మొత్తం నేను యూజ్ చేసుకోవడం కోసం అటు ఇటు మొత్తం ఓపెన్ చేసేసి, ఎక్కడైతే అంటించేసిందో అక్కడ నైఫ్ పెట్టి కట్ చేస్తున్నానండి. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత లోపల ర్యాక్స్ లాగా ఇచ్చేసాడు కదా, ఆ ర్యాక్స్ కూడా తీసేస్తున్నాను. అప్పుడే మనం ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో చూశారు కదా, ఇప్పుడైతే ఈ ర్యాక్ తీసేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట పార్ట్. ఈ పార్ట్ అంతా కూడా నేను ఈ విధంగా అంటించేసి ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను గమ్ తీసుకున్నాను. ఇది శారీ కుందమ్స్కి అంటిస్తారనమాట. ఈ గమ్ముతో ఇలా అంటించేసేసి మొత్తం ఈ బాక్స్ని దగ్గరికి ఇలా అంటించుకుంటున్నానండి. జస్ట్ ఒక 2 సెకండ్స్ తర్వాత చూస్తే ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు లోపల కూడా గమ్ పెట్టేసి, ఇదైతే పేపరు, ఇది పిల్లల బుక్స్కి వేస్తారు కదా అట్టలాగా, ఆ పేపర్ అనమాట. లోపల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, డైరెక్ట్గా ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇది అంటించేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో మన ఇంట్లో ఏమైనా సరే బాడీ స్ప్రే బాటిల్స్, ఫేస్ పౌడర్, ఆయిల్ అన్నీ పెట్టుకోవచ్చు అండి. మన బాడీకి సంబంధించిన మాయిశ్చరైజర్స్ ఏ టు జెడ్ ఎన్ని పడితే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, అన్నీ కూడా ఒక దానిలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ టిప్స్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏ టిప్ మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.